ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కడపలో అవినాష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. 12 కోట్లకు ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవాలని బీటెక్ రవి చూశారన్న ఎంపీ అవినాష్ విమర్శలకు తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. ఇప్పటి వరకు పుష్ప 1 మాత్రమే చూపించామని, పుష్ప 2, పుష్ప 3 కూడా చూపిస్తామన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు? ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అది రాజకీయం వేరు, పరిచయం వేరు, ఆ తర్వాత వేరు. అయినా నేను విజయసాయి రెడ్డిని కలిసితే ఇప్పటికీ దాదాపు నువ్వు చెప్పే ప్రకారం అయితే 5-6 ఏళ్ళు అయింది. మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు మీ మీద అన్నిటికీ నేను వివేకానంద రెడ్డి ఇష్యూ కానీ పొలిటికల్ కానీ మిమ్మల్ని ఘాటుగా విమర్శిస్తా వస్తానే కదా. మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తారు ఆ టాపిక్? ఇప్పుడు అయినా అసలు అది చెప్పాల్సింది విజయసాయి రెడ్డి. నేను నిజంగా కలిసింటే అమరావతి టైంలో మాకు చాలా సమస్యగా ఉంది, మీరు ఎక్కువ మంది ఉన్నారు అని మనకు తెలిసిన వాళ్ళతో 12 కాదు, నువ్వు రాంగ్ చెప్తాను, 15 కోట్లు ఆఫర్ ఇస్తే ఆ విషయం నేను అప్పట్లో మా అధ్యక్షునికి చెప్పడం, ఈ రకంగా ట్రై చేస్తున్నాను సార్ అంటే, నువ్వు ఇంకా ఎవరెవరు టచ్లో ఉన్నారో దాన్ని డ్రాగన్ చేయమని చెప్పాడు. ఆ డ్రాగన్ చేశాం. అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్గా ఓట్ చేసి ఈరోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. అలాంటి క్యారెక్టర్ నాది. తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ని పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాట. సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇది ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకాయింది. ఈరోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేసినా, ఎన్నిసార్లు నేను ప్రెస్కి వచ్చి మాట్లాడినా, ఎంత నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నన్ను జైలుకి పంపించాను, నేను ఎక్కడన్నా తగ్గినట్టు కానీ ఇంకోటి కానీ నీకు అనిపించిందా? ఈ బీటెక్ రవి అనే వ్యక్తి ఎప్పుడు నీ జీవితంలో నువ్వు కొనలేవు. నీ జీవితంలో నువ్వు ఈ బీటెక్ రవి అనే వ్యక్తిని కొన్నాను. ఏదో పెద్ద కార్యకర్తల ముందు రావు అని ఫోన్లో మాట్లాడడం కాదు. మీరు ఏ రకంగా మాతో ఆ కాలంలోనే ఈ రకంగా అడ్జస్ట్ అయ్యారు, ఈ రకంగా సిబిఐ కేసుకు విత్డ్రాగైనారు, ఈ రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ మనిషికే మీరు ఎంత ద్రోహం చేశారనేది ఇప్పుడుండే జనరేషన్కు, ఇప్పుడుండే కార్యకర్తలకు, ఇప్పుడు తప్పెట్లు కొట్టిన వాళ్ళందరికీ తెలియాలా. నువ్వు స్ట్రైట్గా ఆ తర్వాత స్టేట్మెంట్ నా మీద ఇవ్వాలా. ఇంకా నీ చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా నీ జోలికి పోతే ఇది పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా వస్తాయి.